హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ చూసారు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి చంక దగ్గర ప్లస్ లాగా వచ్చింది కదండి, ఈ కుట్టేటప్పుడు అనమాట. సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇట్లా రాలేదనుకోండి, మనం ఏ విధమైన ట్రిక్స్ పాటిస్తే వస్తుంది అని చెప్పేసి చూపిస్తాను. సో ఈ చంక దగ్గర ఎక్కువ తక్కువ వచ్చేసింది అనుకోండి, లూజ్ వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు మనము ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు అనేసి ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో సో చూసారు కదండి, ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మీరు బ్లౌజ్ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోవాలండి. ఫస్ట్ హ్యాండ్స్ కరెక్ట్గా జాయింట్ చేసామా లేదా మొత్తం అనేసి చూసేసుకోవాలి. చేసినాక ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదండి, ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా పెట్టేసుకోండి. పెట్టినప్పుడు ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే మన క్లాత్ అనేది ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఇగోండి నీట్గా ఇట్లా పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ అనమాట, దాని మీద ఫ్రంట్ పార్ట్ ఇట్లా పెట్టేసుకోండి. ఇగోండి నీట్గా ఇట్లా. ఇక్కడ చూసారా ఎక్కువ వచ్చింది కదా కొంచెము. ఇవి వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఫస్ట్ మనం కుట్టేసామనుకోండి, హ్యాండ్ జాయిన్ చేసామనుకోండి, తర్వాత కొంచెం ఇప్పదీసేయండి. ఇప్పదీసాక అంటే బ్యాక్ పార్ట్ పొడుగుంటే కొంచెం కట్ చేయాలి, లేదంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం పొడుగుంటే కొంచెమే కట్ చేయాలండి. మరి ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు కట్ చేయొద్దండి. అక్కడట ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలన్నమాట. 4th డాట్ వేసుకుంటే సరిపోతుంది, లేదంటే కొంచెం ఇక్కడ కట్ చేయాలి. నేను చూపించడానికి మీకు హైట్గా ఇక్కడ ఉంచానండి. ఇప్పుడు ఇది కట్ చేస్తాను ఎలాగని చెప్పేసి, లేదంటే కుట్టేటప్పుడే మనము అక్కడ చిన్న కటింగ్ చేసేసి మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సో చూసారు కదండి, కొంచెము ఎక్కువ ఉందనుకోండి, ఇగోండి ఇక్కడ డాట్ అయితే వేసేయాలండి. లేదంటే ఇక్కడ చూసారు కదా, షేప్ బెల్ట్ పడతాం కదా, షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెమే అనుకోండి, ఈ పైన ఇక్కడ అట్ట తీసేస్తే సరిపోతుంది. లేదు ఈ క్లాత్ ఇలా ఉంచేసి మనం కుట్టేసాం అనుకోండి, అక్కడ ఎక్కువ తక్కువ వచ్చేసింది అనుకోండి, లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఈ క్లాత్ ఉండిపోద్ది కదా, ఇది లూజ్ కింద వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, నేను కొంచెం తీసేసాను. తర్వాత కుట్టు వేసుకొని వచ్చేయాలన్నమాట. హ్యాండ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. సో చూడండి, మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇవ్వండి ఇలాగా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, హ్యాండ్స్ అన్ని లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేస్తాం కదండి. సో అప్పుడు 2 హ్యాండ్స్కి ఆ కరెక్ట్ లేయర్స్ కరెక్ట్గా ఎక్కువ తక్కువ రాకుండా వచ్చేయలేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇగోండి ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా నేను తీసాను కదండి క్లాత్. తీసేసి ఇక్కడ అడ్జస్ట్ చేసి కుట్టాను కదా. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకోవడమే. లేదంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ హ్యాండ్ ఈ చివరు ఉన్నాయి కదండి, ఎందుకంటే ముక్కలు జాయింట్ చేస్తాం కదండి. ఒకవేళ క్లాత్ అనేది చాలేదనుకోండి, ముక్కలు జాయింట్ చేస్తాం కదా, ఆ ముక్కలు జాయింట్ చేసేటప్పుడు కొంచెం ముక్క అనేది ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఆ విధంగానే హ్యాండ్ దగ్గర కూడా ఎక్కువ తక్కువ వచ్చేసింది అనుకోండి, ప్లస్ లాగా రాదనమాట. సో కరెక్ట్గా చూసుకోవాలండి. కరెక్ట్గా చూసేసుకొని సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్ లూజ్ చూసేసుకుంటాం కదా, తర్వాత ఇగోండి ఈ ఆర్మ్ లూజ్ అనమాట. కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా చూసుకోండి. తర్వాత ఈ చివర ఏం చేస్తారంటే, ఒకరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒకరికి చెస్ట్ తక్కువ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఏ పార్ట్‌కి ఆ పార్ట్. అంటే హుక్స్ పట్టి షేప్ బెల్ట్, అలాగే కాజా పట్టి. ఇక్కడ చూసారా, చెస్ట్ అనేది ఎక్కువ ఉంది, నడుము వచ్చేసి కొంచెం లాక్ అనేది ఇలాగా నేను కుట్టాననమాట. ఇట్లా కుట్టేసుకోవాలండి. లేదంటే స్ట్రైట్‌గా వేసేసామనుకోండి, ఈ నడుము దగ్గర లూజ్ వచ్చేస్తుంది, పైకి ఎత్తినట్టు కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు రెండో సైడ్ కూడా నేను చేస్తున్నాను. ఈ రెండో సైడ్ క్లాత్ అనేది ఎక్కువైతే లేదండి. లేనప్పుడు మనం కట్ చేయకూడదు. ఫస్ట్ అయితే ఒకసారి ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పెట్టేసుకొని చెక్ చేసుకున్నాక, ఒకవేళ కొంచెం ఎక్కువ ఉందనుకోండి కట్ చేయండి, లేదంటే ఇంకా నార్మల్గా వదిలేయండి. అలాగే హ్యాండ్స్ కూడా చూసేసుకోండి. హ్యాండ్స్ అందులోకి మనము జాయింట్ వేసామనుకోండి, ముక్కలు జాయింట్ వేసామనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మెజర్ చేసేసుకోవాలన్నమాట. చేసేసుకొని ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటే తీసేయండి. తీసేసినాక లెవెల్ చేసేసుకొని అప్పుడు హ్యాండ్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్‌కి జాయింట్ చేస్తాం కదా, అలా జాయింట్ అనేది చేసేసుకోండి. సో చూసారు కదండి, రెండో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా. ఈ ట్రిక్స్ అయితే ఖచ్చితంగా పాటించాలండి. మనం కట్ చేసేటప్పుడు ఎంత బాగా కట్ చేసినా సరే, కుట్టేటప్పుడు ఈ విధమైన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనమైతే కుట్టామనుకోండి, కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇగోండి బ్లౌజ్ అనేది నీట్‌గా ఇలా పెట్టేసుకోండి. షోల్డరు కరెక్ట్‌గా పెట్టేసుకొని సైడ్‌ని కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ, 2 షోల్డర్స్ కరెక్ట్‌గా వచ్చేటట్టుగా చూసేసుకోవాలండి. అలాగైతేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది, లూజ్‌గా రాదు. లేదు ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ తక్కువ అట్లా పెట్టేసామనుకోండి, ఫ్రంట్‌లో లూజ్ వచ్చేస్తుంది, బ్యాక్ పట్టేస్తుంది అనమాట. సో చూడండి, రెండో సైడ్ కూడా నేను బ్లౌజ్ అనేది జాయింట్ చేస్తున్నాను. సైడ్ జాయింట్ ఇట్లా బ్లౌజ్ అంతా మిషన్ మీద ఫస్ట్ పెట్టేయండి. ఫస్ట్ హ్యాండ్ లూజ్, తర్వాత ఆర్మ్ లూజ్ చూసారు కదా, ఈ విధంగా అనమాట చేసేసుకొని, ఇక్కడ వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉందనమాట. అలాగే అంటే చెస్ట్ ఎక్కువ ఉంది, నడుము తక్కువ ఉందనమాట. చెస్ట్ పార్ట్కి వచ్చేసరికి
కొంచెం ఎక్కువ పెడతాము. నడుము దగ్గరకొచ్చేసరికి కొంచెం క్రాస్‌గా లోపకనేది వేస్తాం. ఇలాగ స్ట్రెయిట్‌గా వేసామనుకోండి లూజ్ వచ్చేస్తది. అందుకోసం మళ్ళీ ఒకసారి అందుకోసం హుక్స్ పట్టి కొలండి. అలాగే కాజా పట్టి కొలిచేయండి. నడుము మాత్రం కరెక్ట్‌గా పెట్టేసుకోండి సరిపోద్ది. కొంచెం క్రాస్‌గా ఇలా వేసేసుకొని వచ్చేయండి. ఎందుకంటే మనం వీళ్ళకి చెప్పాను కదా! నడుమనేది కొంచెం తక్కువుంది. చెస్ట్ అనేది ఎక్కువుంది కాబట్టి ఈ షేప్‌లో వస్తది. ఇప్పుడు చూసారా నీట్‌గా ఇట్లా వస్తదనమాట. లేదు మనం ఒకే లెవెల్‌లో కుట్టేసామనుకోండి నడుము దగ్గర లూజ్ వచ్చేస్తది. పైకెత్తేస్తది. అలాగే మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అలాగే వేసుకొని వచ్చేయండి. సో, ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో, పక్కనే పాయింట్స్ వస్తున్నాయి కదండీ! హై పాయింట్స్ ఇవ్వండి. మీరు ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతది. ఇగోండి ఇలా నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఇలా చివరికొచ్చేసరికి ఇలాగా కుట్టేయండి. కిందని ఒకే లెవెల్‌లో వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. చెప్పాను కదండీ! ఇందాక కట్ చేసాం కదా! చంక దగ్గర కొంచెం క్లాత్ అనేది అలా కట్ చేయలేదనుకోండి ఆ క్లాత్ అనేది లూజ్ కింద వచ్చేస్తదనమాట. వచ్చేసిందనుకోండి మనం ఫిట్టింగ్ అనేది బాగా కుదరదు. ఫస్ట్ అక్కడటే కనిపించేస్తదనమాట లూజ్ అనేది. అందుకోసం ఆ క్లాత్ తీసేసి మళ్ళీ ఇప్పుడు జాయింట్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్‌గా బాడీకి అనేది అద్దినట్టు కుదిరిపోద్ది బ్లౌజ్ అనేది. సో, ఈ విధంగా అయితే మనం సైడ్ జాయింట్ వేసేసుకోవాలండి. ఈ జాయింట్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ట్రిక్స్ అయితే పాటించాలండి. చూసారు కదా! మా ఛానల్‌లో అనేక బ్లౌజులున్నాయండి. అలాగే టిప్స్‌తో గూడా చాలా బ్లౌజులనేవి షేర్ చేశాను. పైపింగ్ ఎలాగ వేయాలి, ఎలాగ లోడింగ్ ఎలాగ వేయాలి అలాగనేది. సో, చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. అయితే చంక దగ్గర జాయింట్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ చంక దగ్గరది కరెక్ట్‌గా పట్టేసుకోండి. పట్టేసుకొని లైన్‌గా వేసేసుకొని వచ్చేయండి. అలాగైతే కరెక్ట్‌గా వస్తది. ఇప్పుడు చూసారు కదా! ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత డాట్స్ అనేవి వేసేసుకోండి. ముందైనా డాట్స్ వేసేసుకోవచ్చండి. తర్వాతైనా డాట్స్ వేసుకోవచ్చు. ఇది కొల బ్లౌజ్‌లోన తర్వాత వేసినట్టున్నాయి. అందుకోసం నేను తర్వాత వేశానండి. అంటే ఇప్పుడు మొత్తం సైడ్ జాయింట్ వేసేసాక మిగతాది మనము డాట్స్‌కి ఉంచుతాం కదా! ఆ క్లాత్ అనేది డాట్స్ కింద వేసేసాను. ఫైనల్‌గా ఈ విధంగా వచ్చిందనమాట. సో, ఫ్రెండ్స్ ఈ బ్లౌజు స్టిచ్చింగ్ అనేది నా ఛానల్‌లో పెట్టానండి చూడండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.